మందుబాబుల అఘాయిత్యానికి రాజమండ్రిలో బలైపోయిన డాక్టర్ ప్రియాంక ఆత్మ శాంతించడానికి కోరుతూ వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి కూడా వచ్చిన వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు, నిందితులకు మరణశిక్ష పడాలని. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పెద్ద చాలా దారుణమైన సంఘటన జరిగిందండి. మద్యం మత్తులో ఒక అమ్మాయిని గుద్ది చంపేయడమే కాకుండా తల మీద నుంచి కారు పోనిచ్చేసి బ్రెయిన్ డెడ్ అయ్యేట్టుగా చేశారంటే ఎంత నిర్లక్ష్యంగా వాళ్ళు వ్యవహరించారు. మద్యం అనేది ఎంత ప్రమాదానికి కారణమైంది స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చూసుకుంటే మహిళల ప్రాణాలకి లెక్కలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అత్యంత నిర్లక్ష్యం వహిస్తూ ఉండే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య అనేది స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈ సంఘటన జరిగి 3వ తేదీ జరిగితే 6వ తేదీ వరకు అరెస్ట్ చూపించని పరిస్థితి. అలాగే ఎఫ్ఐఆర్ 3వ తేదీ కట్టినా కూడా ఆన్లైన్లో 6వ తేదీ వరకు కూడా కనిపించని పరిస్థితి. ఇందులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవ్వచ్చు, పోలీసులు అవ్వచ్చు, ఈ కేసును నీరుగార్చడానికి ప్రయత్నించిన విషయం నిజం కాదా అని మేము అడుగుతూ ఉన్నాము. ఎంత దారుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందా? సాక్ష్యాధారాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉండి వీడియో విజువల్స్ బయటకు వచ్చాక అప్పుడేమో వీళ్ళని బయటకు తీసుకురావడం అంట. మాట్లాడితే హోంమంత్రి కోడిని కోసినా మేకను కోసినా వాళ్ళనేమో నిందితులను రోడ్డు మీద తిప్పాము, రోడ్డు మీద నడిపించాము అని చెప్తూ ఉంటారు కదా. మరి ఈ సంఘటనలో ఒక మహిళని దారుణంగా మెడ మీద నుంచి కారుని తొక్కించి చంపేస్తే వాళ్ళని ఎందుకు రోడ్డు మీద నడిపించట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. మాట్లాడితే హోంమంత్రి ఏమో నిందితుల్ని ఎగ్జిబిట్ చేస్తామంటూ ఉన్నారు. మరి ఒక మహిళను ఇంత దారుణంగా చంపేస్తే ఆ నిందితుల్ని ఎందుకు మీరు ఎగ్జిబిట్ చేయట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ముఖ్యమంత్రి గారు అయితే ఎవరైనా మహిళ మీద చెయ్యి వేస్తే అదే చివరి రోజు అన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఎంత దారుణంగా ఒక మహిళ మెడ మీద నుంచి కారు తొక్కించేసి చంపించేస్తే వాళ్ళకి చివరి రోజు ఎందుకు కాలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి, ముఖ్యమంత్రి గారి గురించి, అలాగే హోంమంత్రి గారి గురించి ఆ రోజు ఆ ప్రియాంక తండ్రి ఇదే రాజమండ్రి వచ్చి పోలీస్ స్టేషన్ ఎదురుగా కన్నీరు మున్నీరై ఏడ్చి రోధిస్తే అప్పుడు కానీ వీళ్ళలో చలనం రాలేదు. అతను ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు, ఇన్ని రోజులైనా మీరు ఎందుకు స్పందించలేదు, ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు, ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదు, హోంమంత్రి ఎందుకు స్పందించలేదు, డిప్యూటీ సీఎం ఎందుకు స్పందించలేదు, ఎంత నిర్లక్ష్యమా అని కన్నీరు మున్నీరై అతను తండ్రి చెప్పాడు. అసలు గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నించారు. ఎందుకంటే తెలంగాణలో ఒక మహిళ మీద అఘాయిత్యం జరిగింది, అలాంటి సంఘటనలు మన ఆంధ్రప్రదేశ్లో జరగకూడదు అనేసి ఆ రోజు జగనన్న తీసుకొస్తే ఈరోజు ఒక తెలంగాణ నుంచి ఒక మహిళ డాక్టర్ అయి వెళ్దాము అని చెప్పి వస్తే ఆమె శవాన్ని ఈరోజు పంపించిన పరిస్థితి కూటమి పాలనలో మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారేమో సోషల్ మీడియా వాళ్ళ కోసం, సోషల్ మీడియాలో మహిళలు వేధించే వాళ్ళ కోసం టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పుడు తీసుకుంటే మీరు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్సు మహిళల్ని చంపేస్తూ ఉన్నా, వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నా స్పందించరా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే అనిత గారు హోంమంత్రి, ఒక మహిళా హోంమంత్రి, ఎందుకు 3వ తేదీ యాక్సిడెంట్ జరిగింది, ఆమె హాస్పిటల్లో ఉంది చాలా రోజులు, అయినా కూడా కనీసం వెళ్ళి ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. సమయం మీకు లేదా? అంతకంటే ఉద్ధరించే పనులు మీకు ఏమున్నాయి? మాట్లాడితే జగనన్న కానీ మా పార్టీని కానీ తిట్టడానికి రోడ్డెక్కేస్తుంటారు కదా అనిత గారు. మరి ఇప్పుడు మీకు మీ టైం ఏమైపోయింది? అందుకే ఇలాంటివి జరిగినప్పుడు కఠినమైన శిక్షలు వెంటనే పడాలి అని చెప్పి ఆ రోజు దిశ చట్టాన్ని జగనన్న తీసుకొస్తే ఈ రోజేమో మీరు దిశ చట్టాన్ని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రద్దు చేశారు. ఎంత దారుణమా! ఖచ్చితంగా ఈరోజు ఈ కూటమి పాలనలో మద్యము, గంజాయి, డ్రగ్స్ ఏరులై పారుతూ ఉంది. అందువల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కూటమి పాలనలో ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉన్నారంటే పోలీస్ స్టేషన్స్ని సెటిల్మెంట్ స్టేషన్స్గా మార్చేస్తూ ఉన్నారు. అందువల్ల మద్యం మాఫియా, డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా విజృంభిస్తూ ఉండే పరిస్థితి. అందువల్ల ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఖచ్చితంగా నిందితులకి కఠినంగా శిక్షించాలి, అలాగే మద్యాన్ని అరికట్టాలి, గంజాయిని అరికట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఆ ప్రియాంక ఆత్మకు శాంతి చేకూర్చాలని, అలాగే ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుడిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వేడుకుంటూ ఉన్నాము. ఇది ఒకే విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ మహిళ అయినా సరే అర్ధరాత్రి బయటకు వచ్చి స్వతంత్రంగా నడిచేయగలిగే పరిస్థితి ఉండాలని మహాత్మా గాంధీ గారు కోరుకున్నారు. ఇవాళ అర్ధరాత్రి కాదు, పట్టపగలే అత్యాచారాలు, మానభంగాలు జరిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా రేపొద్దున మనం స్వాతంత్రం
దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. అసలు ఈ ప్రభుత్వానికి సిగ్గు శరం ఏమీ లేదు. మహిళల గురించి ఆలోచించేటటువంటి ఆలోచన కూడా వీళ్ళకి లేదు. ఒక్క విషయం ఇక్కడ మనం అందరం కూడా వీళ్ళ నిర్లక్ష్యం గురించి ఆలోచించవచ్చు. న్యాయస్థానం మీరు సెక్షన్ మార్చండి అని ఈ పోలీసులకు చెప్పాలా? ఒకసారి గుద్దితే పోనీ యాక్సిడెంట్ అనుకుంటాం, కాకతాళీయంగా జరిగింది అనుకుంటాం. 3 సార్లు గుద్ది మత్తులోనే ఆ రోజుని గాంధీ గారు కానీ ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు చెప్పారు, కళ్ళు మానండి బాబు అని చెప్పేసి. ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఏవి కూడా ఈ డబ్బులతోటి రన్ చేయకూడదంటే ఇవాళ మాఫియా ప్రభుత్వం ఇది. మద్యంతో మొత్తం మద్యం షాపులు వీధి వీధికి, దేవాలయాల పక్కనే, బడుల పక్కనే, కాలేజీల పక్కనే, ఎక్కడ చూసినా ఇవే షాపులు. ఈ ప్రభుత్వం రైతులను సాగు చేసుకొనివ్వదు. మనం పొగాకు రైతులు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు. ఈ ప్రభుత్వంలో ఒక గంజాయి తప్ప ఏది సాగనివ్వరు. ఈ ప్రభుత్వంలో మద్యం దుకాణాలు తప్ప ఏవి కూడా నిత్యావసర వస్తువులు కూడా దొరకనటువంటి పరిస్థితి. ఈ అధికారులు ఇదే తీరుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది వైఎస్ఆర్సీపీ చెప్తారు. ఈ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం ఎవరైతే తండ్రులు ఆయన వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటే తప్ప ఈరోజు మెడికో ప్రియాంక గారి హత్య ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక నిర్లక్ష్య ధోరణి అనేది స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం అనేది ఏరులై పారుతుందనేది ఈ సంఘటనకు మించి మనం ఇంకో నిదర్శనం ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక మెడికో అయి ఉండి ఆవిడ్ని 3 సార్లు మద్యం మత్తులో గుద్ది ఆవిడ్ని చంపారు అంటే ఏమైనా పాత కక్షలు ఉన్నాయా? లేకపోతే సరే అదైనా సరే పోలీసు వారు ఏం చేస్తున్నారు? చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వానికి అధికారులు కూడా వత్తాసు పలుకుతున్నారు. అధికారులు వాళ్ళ డ్యూటీ మానేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళకి వత్తాసు పలుకుతూ ఆ డ్యూటీ నిర్లక్ష్యంగా చేస్తున్నారు. ఈరోజు ఆ తండ్రి ఒక కూతుర్ని పెంచి పెద్ద చేయడం అంటే ఆ వయసు వరకు వాళ్ళు ఎంత డబ్బు వెచ్చించి వాళ్ళ చదువు టైము వేస్ట్ చేసుకుని మరీ ఈ పొజిషన్లోకి వచ్చారు అంటే ఈరోజు ఆ అమ్మాయి అకస్మాత్తుగా చనిపోవడం అనేది ఎంతో చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబం ఎంత శోధన గురవుతుంది అనేది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఆ తండ్రి ఎంతో బాధతో వెళ్ళగక్కున్న బాధని చూసి కూడా వాళ్ళు కరగట్లేదు అనుకుంటే ఎంత కఠినాత్మైనటువంటి ప్రభుత్వం అనేది ఉందన్నది ఈరోజు మనం నిదర్శనంగా మనం ఈరోజు స్పష్టంగా చూస్తున్నామండి. ఖచ్చితంగా ఏదంటే యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరుగుతుంది. అలా ఒకసారి గుద్దితే దానిపై యాక్సిడెంట్ అనుకోవచ్చు. వాంటెడ్గా కావాలని ఏదో కక్ష కట్టుకున్నట్లుగా 3 టైమ్స్ ఎక్కించి తొక్కి చంపడం అనేది చాలా అతను మెంటల్గా ఎటువంటి స్టేజ్లో ఉన్నాడు. అతను కేవలం ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి మద్యం కావచ్చు, మాదక ద్రవ్యాలు కావచ్చు, ఇటువంటి ఎఫెక్ట్తో ఈరోజు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధిత శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో అలాగే కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు వరకు కూడా దీని మీద స్పందించకపోవడం అనేది చాలా విచిత్రం. ఒక వ్యక్తి మేకప్ గురించి మాట్లాడితే అంత ఎత్తున అంతమంది సమాధానం చెప్పారు కదా, మరి ఇటువంటి సంఘటన గురించి ఎవరు స్పందించకపోతే ఒక మనిషి మొహానికి మేకప్ ఉన్నటువంటి విలువ ఈ రోజు ఒక వైద్య విద్యార్థిని ప్రాణానికి లేదని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నామండి. ఎందుకంటే రాష్ట్రంలోనే ఆ పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఆయన ఏమన్నారంటే ఆడపిల్లల వైపు చూడాలంటేనే కూడా భయపడేటటువంటి చట్టాలు తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పి ఈ రోజు వచ్చిన తర్వాత కనీసం ఇంత సంఘటన జరిగితే ఈ రోజు వరకు కూడా ఆయన స్పందించకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. గతంలో సుగాలి ప్రీతి కేసు చూసుకున్నాం, అది టీడీపీ హయాంలో ఎలాగే జరిగితే టీడీపీ టైం అంతా కూడా మాట్లాడకుండా వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ రకంగా రోడ్డు మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా హడావిడి చేశారో, మరి ఈ రోజు మళ్ళీ ప్రియాంక గురించి నోరు ఎత్తకుండా రేపు పొద్దున మళ్ళీ 29 తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తారా అని చెప్పేసి కూడా మేము యువత తరఫు నుంచి మేము అడుగుతా ఉన్నాము. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు అన్నారు నిజంగా 32,000 మంది అమ్మాయిలు కనిపించకుండా పోయేది లేదా అనేది చూసుకుంటే ఎవరు కూడా మిస్ అయినటువంటి దాఖలాలు ఎక్కడ లేదు. కానీ దానికి కూడా ఎంత అలవాటు చేసి ఎంత గట్టిగా అరుచుకుంటూ 32,000 మంది మిస్ అయిపోయారు ఎటువంటి ఆధారాలు కూడా చూపించలేకపోయారు. కానీ ఈ రోజు కళ్ళ ముందు ఎంత జరుగుతుంటే కూడా ఎందుకు స్పందించలేదు? ఈ రోజు ఆడపిల్లల్ని బయటకు పంపించాలంటే కూడా తల్లిదండ్రులు భయపడుతున్న పరిస్థితులు మళ్ళీ రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం తీసుకొస్తుంది అని కూడా మేము తెలియజేసుకుంటూ ఎవరైతే ఈ ప్రియాంక గారు ఉన్నారో ఆవిడ పవిత్రాత్మకి శాంతి కలగాలని చేకూరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆవిడ మరణాన్ని తట్టుకునేటువంటి శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ఉన్నాము. ఖచ్చితంగా ఇన్సిడెంట్ జరిగిన 3 days దాకా కూడా వెలుగులోకి రానివ్వకుండా ఏదో మాఫియా చేయాలి, ఏదో చిన్న యాక్సిడెంట్ అన్నట్టు చెప్పారు. ఈరోజు ఆ ఇన్సిడెంట్ మరి ఈరోజు రాజమండ్రి నడిబొడ్డున పెద్ద మాల్లో
ఆ అమ్మాయి తల షేప్లెస్గా పగిలిపోతే అదొక చిన్న మైనర్ ఇన్సిడెంట్, మైనర్ యాక్సిడెంట్ అని చెప్పి ఒక మైనర్ కేసుల కింద మరి పెట్టడం ఎంత బాధాకరమైన విషయం మన కళ్ళ ముందు కనపడుతుంది. మరి ఇక్కడ ఇదే ఏరియాలో చూస్తే ఏంట్రా డెవలప్మెంట్ అంటే హైవేని ఆనుకుని మరి పక్క రోడ్లోనే మరి మనకి ఎక్కడ చూసినా బ్రాందీ షాపులు, చాలా సఫిస్టికేటెడ్ బ్రాందీ షాపులు, వైన్ షాపులు పెట్టి ఈరోజు ఇంత ఇన్సిడెంట్ జరిగిందంటే దానికి ప్రైమరీ కారణం ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ ఈ వైన్ షాపుని, ఈ లిక్కర్ షాప్ని ఎంకరేజ్ చేస్తుంది. అదేవిధంగా అదేవిధంగా పోలీసులు మరి డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పి తిరుగుతున్నారు. ఏమీ లేదండి, ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కనుక సరిగ్గా రాసుంటే వీళ్ళు అలాగా ఈరోజు ఆ ఇన్సిడెంట్ చేసిన వాళ్ళు తాగి మాల్లోకి ఎలా వస్తారండి? మాల్లోకి వచ్చి ఈరోజు ఇన్సిడెంట్ ఇంత దారుణంగా చేసి 3 days రాజమండ్రిలో ఎవరూ లేరు, ఇదే ఊర్లో పుట్టి పెరిగాం. ఖచ్చితంగా ఈరోజు గవర్నమెంట్ వాళ్ళని కాపాడే విధంగా మరి సెక్షన్స్ పెట్టిందన్న విషయం మనకి క్లియర్ కట్గా కనపడుతుంది. ఈరోజు ప్రశ్నిస్తాను పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు జిల్లాలోకి వచ్చినప్పుడు కూడా ఏ రకంగా కూడా మాట్లాడకపోవడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఖచ్చితంగా ఈరోజు డాక్టర్ ప్రియాంక గారి విషయంలో ఖచ్చితంగా న్యాయం జరగాలి. అదేవిధంగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది మినిస్టర్లు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే మరి న్యాయం జరగలేని పక్షంలో ఈరోజు ప్రభుత్వం మరి వ్యవహరించిందన్న విషయం మనందరికీ క్లియర్ కట్గా కనపడుతుంది.